ప్రాణహిత చేవల్ల అంచనా వ్యయం 17,775 కోట్లు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డను సందర్శించిన మంత్రుల బృందం. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రాణహితకు జీవం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడతాం. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న మంత్రులు. నాణ్యత లోపం వల్లనే డ్యామేజ్ అయింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి మంత్రి శ్రీధర్ బాబు. ఏది ఏమైనా కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి దానికి జీవం పోస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించింది. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఏది ఏమైనా మళ్ళీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అనేది ఒకటి ముందర పెట్టుకొని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. నెల రోజులు కాకముందే మీరు చేసేటువంటి పనుల్ని సరిగా చేయకుండా, మీరు చేయాల్సిన పనుల్ని మీరు ముందర పెట్టుకోకుండా కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడం కోసం, కేసీఆర్ని జనాలందరూ తిట్టుకోవడం కోసం, ఇంకా అవసరమైతే కేసీఆర్కు సంబంధించిన విషయంలో ఆయనకి ఇంకా చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయనకు ఇప్పుడు ప్రజలు ఆయన నమ్మి ఓట్లు వేయలేదు. ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని నమ్మింది. మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, ఆ ఒక్కో గ్యారెంటీలో ఇంకా లోపల ఉన్నటువంటి 4-5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మొత్తం ఆ 20-30 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 20-30 గ్యారెంటీలను ముందర పెట్టి మనము ఒక 6 నెలల పాటు పాలన చేద్దాము. ఈ పాలన చూసిన తర్వాత ప్రజలకు పాత పాలన ఎట్లా ఉంది, కొత్త పాలన ఎట్లా ఉంది అని చెప్పేసి దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ మీరు అది చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇస్తారు, లేదంటే మేడిగడ్డకు పోయి మంత్రులు ఇస్తారు. ఇది కాదు కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది. అసలు నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోయారో మాకు చూపించిరా అని అడిగిరా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కుంగిపోయిందో మాకు చూపించిరా అని అడిగిరా ప్రజలు? లేదు కదా. వాళ్ళు దేన్ని కోరుకున్నారు? మార్పు కోరుకున్నారు. ఆ మార్పును మీరు చూపించండి. అది చూపించడం పక్కన పెట్టేసి మేము చేపడతాం, మేము ఈ ప్రాజెక్టు కడితే మాకు పైసలు మిగిలాయి కాబట్టి ఇంకో ప్రాజెక్టును కొత్తగా కడతాం, అవసరమైతే పాత ప్రాజెక్టులను తీసుకొచ్చి ముందర పెట్టుకుంటాం. ఇది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు థర్డ్ పార్టీ నుండి ఎంక్వైరీ చేయించండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. దాని మీద విచారణ చేపట్టి ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన విషయంలో కానీ, కేసీఆర్ సంబంధించిన విషయంలో కానీ దాని మీద ఎంక్వైరీ చేసి డబ్బులు వెనక్కి తీసుకోండి. కానీ మళ్ళీ పూర్తి స్థాయిలో మేము దీని విషయంలో ఎంక్వైరీ చేపట్టి చేతులు దులుపుకుంటాం అంటే మాత్రం సరైనది కాదు.